న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం జి మూలపాలెం గ్రామం నుంచి శెట్టి బలిజ నాయకులు కొప్పుశెట్టి గణేష్ ఆధ్వర్యంలో శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన శెట్టి బలిజ నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. దాట్ల బుచ్చిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూనే అంతా కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుందామంటూ జాయిన్ అయిన నూతన నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం జి మూలపాలెం గ్రామం నుంచి శెట్టి బలిజ నాయకులు కొప్పుశెట్టి గణేష్ ఆధ్వర్యంలో శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన శెట్టి బలిజ నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. దాట్ల బుచ్చిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూనే అంతా కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుందామంటూ జాయిన్ అయిన నూతన నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నామినేషన్ సందర్భంగా నిబంధనలు అతిక్రమించిన వైకాపా శ్రేణులపైన కేసు నమోదు. శుక్రవారం నామినేషన్ సందర్భంగా ఆర్వో ఆఫీస్కి అటు ఇటు 100 మీటర్ల దూరంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు రాకుండా పోలీసులు ఏర్పాట్లు చేసిన బారికేట్లను నెట్టివేసి నిబంధనలకు విరుద్ధంగా ఆర్వో కార్యాలయానికి చేరుకుని పార్టీ అనుకూల నినాదాలు చేసిన వైసీపీ కార్యకర్తలపైన ముమ్మిడివరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు సుమారు 40 కార్యకర్తలపైన కేసు నమోదు చేసినట్లుగా తెలిపిన పోలీసులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నామినేషన్ సందర్భంగా నిబంధనలు అతిక్రమించిన వైకాపా శ్రేణులపైన కేసు నమోదు. శుక్రవారం నామినేషన్ సందర్భంగా ఆర్వో ఆఫీస్కి అటు ఇటు 100 మీటర్ల దూరంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు రాకుండా పోలీసులు ఏర్పాట్లు చేసిన బారికేట్లను నెట్టివేసి నిబంధనలకు విరుద్ధంగా ఆర్వో కార్యాలయానికి చేరుకుని పార్టీ అనుకూల నినాదాలు చేసిన వైసీపీ కార్యకర్తలపైన ముమ్మిడివరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు సుమారు 40 కార్యకర్తలపైన కేసు నమోదు చేసినట్లుగా తెలిపిన పోలీసులు. పోటీలో ఉన్నట్లు భావించండి. కొత్తపల్లి టీడీపీ నాయకుల ఆత్మీయ సభలోని జనసేనాని పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామం సురక్ష ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీడీపీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. పోటీలో ఉన్నట్లు భావించండి. కొత్తపల్లి టీడీపీ నాయకుల ఆత్మీయ సభలోని జనసేనాని పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామం సురక్ష ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీడీపీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు పంచిపెట్టారు. ప్రసంగించారు. తొలుత స్వర్గీయ దివంగత నందమూరి తారక రామారావు విగ్రహాల పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మత్స్యకార నాయకులు పవన్ కళ్యాణ్ కలిసి తమ సమస్యలపైన వినతి పత్రాన్ని అందజేశారు. దీన్ని స్పందించి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మత్స్యకార సమస్యలు అన్ని తీరుస్తామని హామీని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల అధ్యక్షులు అనిశెట్టి సత్యానందరెడ్డి, గిరీష్ వర్మ, డాక్టర్ జ్యోతుల శ్రీనివాసరావు, జనసేన జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల బాబు,
జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, జనసేన తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్, వేమగిరి రాంబాబు, కొత్తపల్లి సర్పంచ్ గౌర నాగేశ్వరరావు, సానా నాగు, మార్సెట్టి బుచ్చి, మాతా మాధవి, జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పురావస్తు శాఖ ఆదేశాల మేరకు ద్రాక్షరామ శ్రీ మాణిక్యామ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయ జీర్ణోద్ధరణ పనులు ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు జరగనున్నాయి. దీని కారణంగా స్వామివారి అమ్మవారి దర్శనం నిలిపివేయబడుతోంది. శ్రీ అమ్మవారి గర్భాలయం శ్రీ స్వామివారి మూల విరాట్ మరమ్మతులు కెమికల్ ట్రీట్మెంట్ చేయనున్నారు. ప్రతినిత్యం ఉదయం 6 గంటలకు ప్రథమ అభిషేకాలు, కుంకుమార్చనలు, ఉదయం 10 గంటలకు అభిషేకం, కుంకుమార్చనలు నిర్వహిస్తారు. శ్రీ స్వామివార్లకు అమ్మవార్లకు ప్రతినిత్యం జరుగు ఆజిత సేవలు, నిత్య కైంకర్యములు అన్ని సదావిధంగా జరుగుతాయని ఈవో తారకేశ్వరరావు వెల్లడించారు. కేంద్ర పురావస్తు శాఖ ఆదేశాల మేరకు ద్రాక్షరామ శ్రీ మాణిక్యామ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయ జీర్ణోద్ధరణ పనులు ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు జరగనున్నాయి. దీని కారణంగా స్వామివారి అమ్మవారి దర్శనం నిలిపివేయబడుతోంది. శ్రీ అమ్మవారి గర్భాలయం శ్రీ స్వామివారి మూల విరాట్ మరమ్మతులు కెమికల్ ట్రీట్మెంట్ చేయనున్నారు. ప్రతినిత్యం ఉదయం 6 గంటలకు ప్రథమ అభిషేకాలు, కుంకుమార్చనలు, ఉదయం 10 గంటలకు అభిషేకం, కుంకుమార్చనలు నిర్వహిస్తారు. శ్రీ స్వామివార్లకు అమ్మవార్లకు ప్రతినిత్యం జరుగు ఆజిత సేవలు, నిత్య కైంకర్యములు అన్ని సదావిధంగా జరుగుతాయని ఈవో తారకేశ్వరరావు వెల్లడించారు.
ఆలయ పండితులు స్వామివారి లింగము బాగా జీర్ణోద్ధరణకు వచ్చి ఉన్నది. అలాగే అమ్మవారి గర్భాలయంలో కూడా సెరామిక్ టైల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా తీసి గ్రానైట్ వేయవలసిన కోరి ఉన్నారు గతంలో. ఆ ప్రకారంగా వారు ప్రభుత్వం పంపించి ఢిల్లీ నుంచి పర్మిషన్ తీసుకున్నారు. కేంద్ర పురావస్తు శాఖ వారు ఈ నెల 24 ఏప్రిల్ 2024 నుండి 30/6/2020 అంటే ఈ లింగం జీర్ణోద్ధరణ అనేటటువంటిది ఆల్రెడీ గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కాలమానంలో ఇప్పుడు వాడుతున్నటువంటి అభిషేక ద్రవ్యాల వల్ల అది మళ్ళీ కొంచెం పాడవడం జరిగింది. దానికి కెమికల్ ట్రీట్మెంట్ చేయడం కోసం, అలాగే అమ్మవారి గర్భాలయంలో ఉన్నటువంటి టైల్స్ ని తీసేసి గ్రానైట్ వేసే నిమిత్తం మనకి ఆర్కియాలజీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. అలాగే ఈ జరిగేటటువంటి ఈ 3 నెలల వ్యవధిలో అంటే 24వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు కూడా స్వామివారికి జరిగేటటువంటి ఆర్జిత సేవలు గాని, నిత్య కైంకర్యాలు గాని ఏవి కూడా ఆపబడవు. పార్టీ హయాంలోనే బీసీల సంక్షేమం జరిగిందని, మరలా ఎన్డీఏ అభ్యర్థుల విజయం ద్వారా చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం బీసీల అభ్యున్నతకై అమలు చేయనున్న పథకాల ద్వారా మరింత అభివృద్ధికి దోహదపడుతుందని బుజ్జిబాబు పేర్కొన్నారు. మురమల్ల టీడీపీ కార్యాలయంలో తాళరేవు మండలం పటపల గ్రామానికి చెందిన 50 వైసీపీ కార్యకర్తలు శనివారం టీడీపీలో చేరారు. బుజ్జిబాబు పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుజ్జిబాబు మాట్లాడుతూ బీసీలకు రక్షణ చట్టం, 50 సంవత్సరాలు దాటిన అర్హులైన బీసీలకు ఫిక్షన్ మంజూరు వంటి అనేక సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని చెప్పారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు కృషి చేయడం జరుగుతోందని అన్నారు. పార్టీ హయాంలోనే బీసీల సంక్షేమం జరిగిందని, మరలా ఎన్డీఏ అభ్యర్థుల విజయం ద్వారా చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం బీసీల అభ్యున్నతకై అమలు చేయనున్న పథకాల ద్వారా మరింత అభివృద్ధికి దోహదపడుతుందని బుజ్జిబాబు పేర్కొన్నారు. మురమల్ల టీడీపీ కార్యాలయంలో తాళరేవు మండలం పటపల గ్రామానికి చెందిన 50 వైసీపీ కార్యకర్తలు శనివారం టీడీపీలో చేరారు. బుజ్జిబాబు పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుజ్జిబాబు మాట్లాడుతూ బీసీలకు రక్షణ చట్టం, 50 సంవత్సరాలు దాటిన అర్హులైన బీసీలకు ఫిక్షన్ మంజూరు వంటి అనేక సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని చెప్పారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు కృషి చేయడం జరుగుతోందని అన్నారు. ఎప్పుడు ఇచ్చింది మాట తెలుగుదేశం బుజ్జిబాబు గారి నాయకత్వం, బుజ్జిబాబు గారి నాయకత్వం, బుజ్జిబాబు గారి నాయకత్వం. 2019లో 14లో మీరు అందరూ నాకు ఓట్లు వేశారు. అదేవిధంగా మీ గ్రామం ఏ విధంగా అభివృద్ధి చేయారు మీ అందరికీ తెలుసు. మరి 5 సంవత్సరాలు సతీష్ గారు ఏం చేశారో మీకు అందరికీ తెలుసు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. ఈ రోజునే ఆ రోజు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన 10% రిజర్వేషన్ తగ్గించి మీకు రావాల్సిన 16,800 పోస్టులు, ఏదైతే సర్పంచ్ దగ్గర నుంచి ఆయన జడ్పీ చైర్మన్ రావాల్సిన పోస్టులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కనికొట్టాడు. మరి దాన్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు మరి డిక్లరేషన్ ఇచ్చారు మీ అందరికీ. మరి 50 సంవత్సరాలకి మీ అందరికీ కూడా పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వాలని, పెళ్లి చేసింది పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా మీ చిన్న ఏదైతే బీసీ సామాజిక వర్గం రాష్ట్రంలో చదువుతున్నామో బాగా బీసీలు ఉన్నారు కాబట్టి మీ అందరినీ కూడా అలా 1,50,000 కోట్లు బీసీ సప్లైలో పెట్టి చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి అందరినీ చేయొద్దు వాళ్ళు చెప్పి చేయడం జరిగింది. ఆ రోజు బీసీ కార్పొరేషన్ ట్రాక్టర్లు నుంచి అనేక కార్యక్రమాలు చేసాం. ఇది మొత్తం బీసీ కార్పొరేషన్ బీసీ సప్లైలు మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు మీకు రావాల్సిన బీసీలు కావాలని తప్పుదో పట్టించాడు. అనేక రకమైన ఇబ్బందులు చేశాడు. మన గ్రామంలో అది అభివృద్ధి జరగలేదు. రాష్ట్రానికి కూడా ఎక్కడ అభివృద్ధి లేకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్ట్ లేదు, ఇండస్ట్రీస్ లేవు, అన్ని లేవు. కాబట్టి మీ అందరూ కాదైనా ఆయన ఎమ్మెల్యేగా ఉండగా పక్కన కూర్చోబెట్టుకున్నాడు, మన కులం పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా ఆయనతో పాటు సమానంగా ఎమ్మెల్యే హోదాలో చూశాడు ఆయన. అటువంటి వ్యక్తి నీతి నిజాయితీ కూడా మనం చేసుకోవాలి. రేపు రాబోయే వాళ్ళు చెప్తున్నారు మన బీసీలకి రేపొద్దుట భవిష్యత్తు కావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు గెలవాలి.
ఇక్కడ బుచ్చిబాబు గారికి గెలవాలి. గెలిస్తేనే మనకు మనుగోడు ఉంటుంది. దట్టు మన చెట్టుబడి చెప్పి చెప్తాను సోదరులు. ఈవేళ రేపు ఎవరైనా మీరు డైరెక్ట్గా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళగల చదువు మనకు ఉంది. ఆ స్వతంత్రం మనకు బుచ్చిబాబు గారు ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళగలరా? మీరు డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిన స్వతంత్రం మాట్లాడగల కెపాసిటీ మనకు ఉంది. ఆయన ఇస్తారు. అటువంటి గౌరవం వ్యక్తులు మనం కాపాడుకోవాలి, గెలిపించుకోవాలి. అలాగే హరీష్ గారిని ఎంపీ గారికి ఆయన గెలిపి కూడా భరోసా ఇవ్వడం జరిగింది. మన చెట్టుబల్లి పెద్దలందరికీ కూడా చెట్టుబల్లి కులస్తులు ఎవరైనా సరే ఏ పని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు నాయకులు ఉన్నారు, మండల నాయకులు ఉన్నారు, పెద్దలంతా కూడా అంతా కూడా మీ తాలూకు సంబంధించిన మండల నాయకులు వాళ్ళు ఉన్నారు. మంచి వ్యక్తులు. మీకు ఏదో చేసి పెట్టి బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. అవసరం నియోజకవర్గం మీద కులస్తులుగా నేనున్నాను, ఎప్పుడు మీ అనుకుంటాను. కాబట్టి ఖచ్చితంగా సోదరులారా మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. ఇంకో విషయం చెప్తున్న వేళ తెలుగుదేశంలో మనకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బీసీ డిక్లరేషన్ ఉంది ఈవేళ. ఆ బీసీ డిక్లరేషన్ లో మన బీసీలకి రక్షణ చట్టం అంటే ఆ సమస్య వ్యవహారం కాదు, అది ఒక వరం మనకి. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రక్షణ చట్టం మనకు వస్తుంది. మనకు రక్షణ చట్టం వస్తే మన ఒంటి మీద కూడా ఏగవాళ్ళతో నేను కోరుకునేది. ఈ రోజున 2 క్యాండిడేట్లు ఉన్నారు మనకి. 2 క్యాండిడేట్లు కూడా ఒకటి పొన్నాడు సతీష్ గారు, రెండు బుచ్చిబాబు గారు. ఇద్దరిలో కూడా ఎవరు కూడా మన చెట్టు మంచి కాదు. కానీ ఎవరు గౌరవిస్తారు ఇవాళ మనకి? ఎవరైతే గౌరవిస్తారో ఆ వ్యక్తి చేయడం బాధ్యత మనకు ఉంది. ఖచ్చితంగా చెప్తుంది. ఇవాళ 5 సంవత్సరాలు మీరు చూశారు. పొన్నాడు సతీష్ గారు చెట్టు మంచి కులానికి ఎంతవరకు గౌరవించారు మీరు ఆలోచించారు. ఖచ్చితంగా చెప్తుంది. ఎంతవరకు గౌరవించారు పెద్ద చెప్పారు. ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన బయట అంటే సతీష్ గారిని విమర్శించట్లా, జరిగిన వాస్తవాలు చెప్తాను నేను. మరి వైఎస్ఆర్లో ఉన్నటువంటి చెట్టుబల్లి సోదరులు వైఎస్ఆర్ చేసే చెట్టుబల్లి మన అభివృద్ధి మనం వైఎస్ఆర్ జనసేన కలిసింది కాబట్టి మన రాష్ట్రంలో 100% మన గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. తప్పనిసరిగా మనకు రావాలి అభివృద్ధి. మీ గ్రామంలో మరి చిన్న చిన్న ఇబ్బందులు, గ్రామ స్థాయిలో నాయకత్వంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. మీ అందరూ ఇబ్బంది పడతారు నాకు తెలుసు. అటువంటిది లేకుండా ఈసారి మీ గ్రామంలో కూడా ఏదైనా సరే మీ సామాజిక వర్గానికి కావాల్సింది ఏదైనా మీరు కమిటీ కింద తీసుకున్నట్టయితే తప్పకుండా మీ అందరికీ మీ గ్రామంలో మీకు ఏ సమస్య వచ్చినా మా దృష్టిని తీసుకొని పరిష్కారం చేస్తాం. అదేవిధంగా అభివృద్ధిలో కూడా చాలా చేసాం. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఇక పట్టణంలో మెయిన్ రోడ్డు అది మనం వేసుకోవాలి. మెయిన్ రోడ్డు అంటే మంచినీళ్ళు అయితే తాళరావు మండలంలో చాలా అధ్వానంగా చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మనం ఉండగా బాగానే ఇచ్చే వాళ్ళు అందరికీ మంచినీళ్ళు. ఆ రోజు 50 కోట్ల స్కీమ్స్ శాంక్షన్ చేశాను. ఇంటింటికి మంచినీళ్ళ వల్ల 50 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ పిలిస్తే ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరందరూ పెద్దమంటే మన పార్టీ అధికారంలో వస్తే మనం నడుగుతున్నాం కాబట్టి మీరందరూ 2 రోడ్లు బాలయోగ్ గారు అబ్బాయిని ఎంపీగా పెట్టారు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. 2 రోడ్లు సైకిల్ గురించి ఓటే రాష్ట్రం మీకు ఏ సమస్య ఉన్నా అన్వేషణ మీ అందరూ ఉన్నారు కాబట్టి మీ గ్రామ పెద్దల ముందు గ్రామ పెద్దల ద్వారా మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేస్తాం. ఏదైనా సరే గత 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అభివృద్ధి జరిగింది, 19 నుంచి 24 వరకు ఏ విధంగా జరిగింది. మన గ్రామాలన్నీ పంచాయతీరాజ్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు. పిల్లలందరూ కూడా ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగం చదువుకున్న వాళ్ళని నిరుద్యోగంగా మారిపోతున్నారు. ఇలా ఉద్యోగ అవకాశాలు వచ్చే లోపు మీ అందరికీ కూడా నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాలని చెప్పి టార్గెట్ 20 లక్షల ఉద్యోగాలు వచ్చే 5 సంవత్సరాల్లో మీ అందరికీ ఇప్పించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇచ్చారు. కాబట్టి ఈ లోపు నిరుద్యోగులుగా ఉన్న అందరికీ కూడా తప్పనిసరిగా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఎందుకంటే రెట్టింపు సంక్షేమాన్ని మీ ఇంటికి పట్టుకొచ్చి మరి ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వ నిర్ణయం. కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వేవ్ వచ్చింది. రోజు రోజుకి కూడా దీనికి మద్దతు వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా 11 లక్షల కోట్లు అప్పులు చేసి దాంట్లో 5 లక్షల కోట్లు అతనే దోచుకున్నాడు. దాంట్లో మనకున్న వనరులన్నీ కూడా దోచుకున్నాడు. ఇసుక కానీ మద్యం కానీ అన్నీ కూడా అతనే తీసుకోవడం జరిగింది. మరి మీరు అందరూ అర్థం చేసుకుంటే రాష్ట్ర భవిష్యత్తు గురించి మన గ్రామ భవిష్యత్తు గురించి ఆలోచించి తప్పకుండా 2 రోడ్లు సైకిల్ గుర్తు కేసు మమ్మల్ని అసెంబ్లీకి పార్లమెంట్కి పంపండి. మీ గ్రామంలో అనేక రకాల సమస్యలు 2-3 సార్లు అందరూ అధికారులు చెప్పారు. అందరికీ కూడా హామీ ఇచ్చాం కాబట్టి తప్పనిసరిగా మీ గ్రామ అభివృద్ధికి మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంకా కార్తీక పాలన కాబట్టి మీ అందరూ పెద్ద మనసుతో వచ్చి జాయిన్ అవుతుంటారు. మీ అందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ మండల కేంద్రమైన రావులపాలలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్ఆర్ పార్టీలో ప్రముఖ నాయకులుగా ఉన్న రాజకొండ శ్రీనివాస్, లారీ ట్రాన్స్పోర్ట్ అధ్యక్షులు కానూరి పోస్బాబు, సీరెడ్డి వెంకన్నతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశ జనసేన భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రావులపాలలో పార్టీలో చేరికలు చూస్తుంటే తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ విజయానికి శుభసూచకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పడాల పులి, కొండారెడ్డి, గుత్తుల పటాభిరామారావు మరియు ముఖ్య తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు మొదలగు వారు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ మండల కేంద్రమైన రావులపాలలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్ఆర్ పార్టీలో ప్రముఖ నాయకులుగా ఉన్న రాజకొండ శ్రీనివాస్, లారీ ట్రాన్స్పోర్ట్ అధ్యక్షులు కానూరి పోస్బాబు, సిరిరెడ్డి వెంకన్నతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రావులపాలలో పార్టీలో చేరికలు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ విజయానికి శుభసూచకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పడాల పులి, కొండారెడ్డి, గుత్తుల పటాభిరామారావు మరియు ముఖ్య తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు మొదలగు వారు పాల్గొన్నారు. ఎలగారెడ్డి మధు గారిని రాజుకోతున్నాం. అలాగే మేడిమి రాంబాబు గారు, మేడిజెట్ శ్రీనివాసరావు గారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాజకొండ శ్రీనివాస్ గా మన సోదరుడు అంటే తమ్ముడు చాలా కష్టపడి గతంలో తెలుగుదేశం పార్టీలో మండల తెలుగు యువత అధ్యక్షుడిగా, రాష్ట్ర కాపు యువత ఉపాధ్యక్షుడిగా మరి ఎంతో ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. చాలా కష్టపడ్డాడు పార్టీ కోసం. అనుకోకుండా కొన్ని కారణాలు చెప్పలేం, దురదృష్టం, కొన్ని కారణాలతోటి కొంతమంది మనకు దూరం చేసుకోవడం జరిగింది. తర్వాత ఈనాడు ఈ ఎన్నికల సందర్భంగా అందరూ కలిసికట్టుగా నడవాలి, ఒకే బాటలో వెళ్ళాలి, అందరూ కలిసి ఉండాలనే ఒక మంచి ఆలోచనతోటి ముందుకు వచ్చే రాజకొండ శ్రీనివాస్ గారు, వారితో ఉన్నటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి పోసుబాబు గారు, సిరెడ్డి వెంకన్న గారు, సుభాష్ గారు, వారి కుమారుడు రాజకొండ సతీష్ గారు, ఇంకా చాలా మంది ఈనాడు ఇంకా హడావుడిగా ఈ కార్యక్రమం పెట్టాం. ఇంకా వీరి వెనక ఇంకా చాలా మంది మనకు కలిసి రావాల్సిన అవసరం ఉంది. తదుపరి మళ్ళా వారందరినీ కూడా మనం ముందుకు తీసుకురావడం, పార్టీలో చేర్చుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ మరి ఎంతో అభిమానంతో ఈనాడు ముందుకు రావడం శుభ పరిణామంగా భావిస్తూ మరి రావులపాలెంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవడానికి వీరి చేరిక కూడా ఎంతో దోహదపడుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది. రావులపాలెం చాలా పెద్ద గ్రామం. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పరంగా కొంత ఒడిదుడుకులు ఎదుర్కొనే గ్రామం. ఈ గ్రామంలో ఇంకా బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్లవలసిన అవసరం ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏగా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా నడవాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామంలో గతంలో అనేక రకాల రాజకీయంగా ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగకుండా అనేక రకాలుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎన్నికల్లో ఇక్కడ జరుగుతూ ఉండే విషయం కూడా మీ అందరికీ తెలుసు. రేపు వచ్చే ఎన్నికల్లో వాటన్నిటి కూడా అడ్డుకట్ట ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈనాడు ఇప్పుడు రావులపాలెం గ్రామంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా అందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన జరుగుతుందనేది ఈనాడు అందరూ కూడా ఉన్న మాట. ప్రజలందరూ కూడా ఆ విషయాన్ని గుర్తించారు. అందుకే ఈనాడు రేపు వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలా, వైసీపీ పార్టీని అధికారంలోంచి గద్దె దింపాలా, రేపు వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు గ్రామాన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మేమంతా కూడా చూస్తూ ఉన్నాం. ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రభుత్వం ఇంకా ఉండకూడదు. ఒక్క ఛాన్స్ తోటే ఎంత సర్వనాశనం అయింది రాష్ట్రం. మరొక ఛాన్స్ పొరపాటును కూడా ఈ యొక్క వైసీపీ పార్టీకి ఇవ్వకూడదని ఈనాడు అందరూ కూడా కోరుకుంటా. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను. ఈరోజు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి సత్యానందం గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలనేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. సుమారు 15-20 మంది వారికి స్వాగతం చెప్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం మన కేంద్రంలో గెలుస్తుంది, అలాగే రాష్ట్రంలో కూడా ఉంటుంది. కాబట్టి ఉమ్మడి అభ్యర్థి అయిన సత్యానందం గారికి సైకిల్ గుర్తుకి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలనేసి మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఎంపీ హరీష్ గారికి కూడా సైకిల్ గుర్తుకి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నేను కోరుతున్నాను. సంక్షేమైన అభివృద్ధి అయినా కేవలం మన చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం.
కాబట్టి మన ఆయన్ని గెలిపించడానికి మన ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలనేసి మీ ప్రతి ఒక్కరితో కోరుతూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.